మేము బెల్జియం నుండి హైదరాబాద్ కి ట్రావెల్ చేసే రోజు. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్, టెన్స్డ్, నర్వస్ అండ్ వాట్ నాట్. పెళ్లికి ఇంకా 4 వీక్స్ ఉంది. ఇండియాకి వెళ్లి చాలా పనులు చేయాల్సి ఉంది. ఈ రోజు నేను మా హస్బెండ్ బెల్జియం నుండి స్టార్ట్ అవుతున్నాం. పెళ్లి కూతురు 10 డేస్ అయ్యాక జాయిన్ అవుతుంది. ఇంకా మా అబ్బాయి పెళ్లికి 1 వీక్ ముందర స్టార్ట్ అవుతాడు. బికాస్ ఇది హాలిడే పీరియడ్ కాదు కనుక. మా సిస్టర్ లండన్ నుండి రేపు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ టైం వదిలి వస్తుంది. పిల్లలు పెళ్లికి 1 వీక్ ముందర మా అబ్బాయి వచ్చే డేట్ లోనే వస్తారు. చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ డిలే అన్నారు. అలా 30 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్ అయింది. నార్మల్ గా అయితే ఎతిహాద్ ఇంత డిలే ఉండదు. వెళ్లి చెక్ చేస్తే యూరోప్ ఎయిర్పోర్ట్స్ లో ఐటీ హ్యాక్ అయిందన్నారు. సో అన్ని మాన్యువల్ గా చేస్తున్నారంట. మాకు టికెట్ పెన్ తో రాసి ఇచ్చినప్పుడు కూడా ఈ డౌట్ రాలేదు. చిన్న ప్రింటింగ్ ప్రాబ్లం ఏమో అనుకున్నాము. ఇంత పెద్ద ఇంపాక్ట్ అనుకోలేదు. 2 అవర్స్ కాస్త 3 కాస్త 4. నాకు ఇదేంటి ఫస్ట్ స్టెప్ లోనే ఈ ఆటంకం అని అనిపించింది. ఫైనల్ గా 5 అవర్స్ డిలేతో బెల్జియం లో టేక్ ఆఫ్ అయ్యింది. ఇంత డ్రామాలో బిజినెస్ క్లాస్ కనుక ప్రశాంతంగా పడుకుని వచ్చాం. లేకపోతే ఎంత టైర్డ్, చిరాక్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది. Welcome to business class. ఈ డిలే వల్ల మాకు కనెక్షన్ ఫ్లైట్ అబుదాబి టు హైదరాబాద్ మిస్ అయ్యాము. అబుదాబి దిగగానే ఎయిర్లైన్స్ వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుని ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ అరేంజ్ చేశారు. కానీ ఫ్లైట్ నెక్స్ట్ డే ఉండింది. ఇప్పుడు మా దగ్గర హ్యాండ్ బ్యాగేజ్ తప్ప ఇంకా ఏమీ లేవు. ఆ హ్యాండ్ బ్యాగేజ్ లో చాక్లెట్స్ అలాంటి వస్తువులు పెట్టినాం కానీ బట్టలు లేవు. సో ఇదే కాస్ట్యూమ్స్ తోటి రేపు రీచ్ అయ్యే వరకు మేనేజ్ చేయాలి. అందుకే నార్మల్ గా చెప్తారు హ్యాండ్ బ్యాగేజెస్ లో ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఎప్పుడు ఉంచుకోవాలి అని. ఇదిగో అకామిడేషన్ ఇలా ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బుఫే ఇలా ఉండింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ అబుదాబి ఎయిర్పోర్ట్ కి వెళ్లి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలి. వాట్ ఎవర్, ఓవరాల్ 20 అవర్స్ డిలేలో హైదరాబాద్ కి రీచ్ అయ్యాము. ఫ్యూ అవర్స్ డిఫరెన్స్ లో మా సిస్టర్ కూడా అరైవ్ అయింది. తను 1 డే డిలే స్టార్ట్ అయినందుకు ఎయిర్పోర్ట్ లో ఇష్యూస్ అవ్వలేదంట. తన అదృష్టం. సీరియల్ డ్రామా లాగా ఉంది కదా. మరి అంత పూసగుచ్చినట్టు చెప్పినందుకైనా ఒక లైక్ కొట్టాలి కదా. లైక్ చేయండి. సరే, ఎంత అదృష్టం ఉంటే కానీ మాతో సమానంగా నా చెల్లెలు పెళ్లి పనులకి ఆఫీస్ లీవ్ పెట్టుకుని వస్తుంది. ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో థ్యాంక్ యూ చెప్పడం కన్నా ఇప్పటికి ఇంతకు మించి ఏమీ చేయలేను. మేము దూరంగా ఉన్నామన్నమాటే కానీ తను ఆల్మోస్ట్ అన్ని డెసిషన్స్ లో భాగమే. మేము ఇలాగే ఒకరికొకరం లైఫ్ లాంగ్ ఉండాలని విష్ చేయండి. ఎవ్వరు దిష్టి పెట్టకండి ప్లీజ్. మేమిద్దరము ఆర్గనైజ్డ్ పీపుల్ ప్లానింగ్స్ లో. సో ముందరే ఎవరెవరు ఏమేం చేయాలి అని ప్లానింగ్ చేసుకుని వచ్చాం. ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకూడదు అని. ఇదిగో లిస్ట్ చూడండి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 వీక్స్ పక్కా ప్లానింగ్ తో వచ్చాం. ఇంకా దేవుడు దయ. ఓవర్ కాన్ఫిడెంట్ ఉండద్దు అని ఆల్రెడీ ఫస్ట్ డేనే జలకిచ్చారు దేవుడు. మా ఆయన కూడా ఇలాంటి ప్లానింగ్ మీద అంత నమ్మకం ఉండదు. 5 వీక్స్ అయ్యాక ఏవే వర్కౌట్ అయ్యాయి, ఏవి ప్లానింగ్ వర్కౌట్ అవ్వలేదో చెప్తాను. మా ప్లానింగ్ లో మల్టిపుల్ కాంబినేషన్స్. కొన్ని మా సిస్టర్ నేను, కొన్ని మా అమ్మాయి నేను, కొన్ని మా ఆయన నేను, అలా డిఫరెంట్ గా డివైడ్ చేసుకున్నాము. మాకు టైం సరిపోవాలి కదా ఇన్విటేషన్స్ ఇవ్వడానికి అండ్ మిగతా షాపింగ్ పనులు చేయడానికి. ఇంకా 2 డేస్ లో పసుపు దంచడం ఉంది. ఆ పనులు ఉన్నాయి. ప్లస్ ఫస్ట్ మమ్మీ శారీ షాపింగ్ కూడా ఫినిష్ చేయాలి అని ప్లానింగ్ లో ఉన్నాము. సో అదే ఆపర్చునిటీ కదా మేము ఆ షాప్ లో తీసుకోవాలా లేదా అని డిసైడ్ చేయడానికి. మరి నెక్స్ట్ కమ్మని పెళ్లి కబుర్లలో పసుపు దంచే కార్యక్రమం చూద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.